ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ బాలింత నరక యాతన అనుభవించింది. 14 రోజుల క్రితం ఓ గర్భిణికి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే డెలివరీ తర్వాత వైద్యులు వేసిన కుట్లు 5 రోజులకే విడిపోవడంతో బాధితురాలు సుబ్బలక్ష్మి నరక యాతన పడింది. కుట్లు విడిపోయినా వైద్యం చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో బాధితురాలి పరిస్థితి విషమంగా మారింది. బాధితురాలు పుట్టుకతోనే మూగ చెవుడు కావడంతో ఆమె బాధకు అవధులు లేకుండా పోయింది. ఇదేమిటని వైద్యులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని బాధితురాలి బంధువులు వాపోతున్నారు. ఫస్ట్ రోజున కుట్టిప్పారండి. కుట్టిప్పి నీరు కింద వస్తుంది అనేసి రెండో రోజున మళ్ళీ 2 కుట్లు ఇప్పేసి చూడటామో ఎలాగుందో ఏంటో అని చూస్తామని లోన తీసుకెళ్ళి మొత్తం కుట్లని ఇప్పేటప్పటికి మొత్తం విడిపోయిందండి. విడిపోయి డస్టింగ్ చేయటం అన్ని చేయటం చేస్తున్నారు. ఈ ఆళ్ళకైతే మేము వచ్చి 13 రోజులు 15 రోజులు అవుతుందండి. ఆ అమ్మాయికి 7-8 రోజుల నుంచి అలా ఓపెన్ అయిపోయి ఉందండి. పొద్దున్న సాయంత్రం డస్టింగ్ చేస్తున్నారు, అది డ్రెస్సింగ్ చేస్తున్నారండి. డ్రెస్సింగ్ చేస్తుంటే పొద్దున్న అయితే నేను అన్నాను, ఏంటి ఆ కుట్లు ఇప్పిన రోజున అన్నాను, అమ్మ కుట్లు ఏంటమ్మా అలాగే తేడా ఉందంటే, చూస్తున్నాం కదా కంగారు పడకు, పెట్టి కుట్టుకుని వేశారు మేడం అంది అనేసి ఇప్పగానే మొత్తం ఓలు అయిపోయింది. మొత్తం కోసిన కాడికి మొత్తం విడిపోయింది. విడిపోయేటప్పటికి చాలాసేపు అమ్మాయికి ఇబ్బంది పెట్టారు, తుడిచారు, అన్ని చేశాక 7-8 రోజుల నుంచి ఇంకా ఇదే అవుతుందండి. డ్రెస్సింగ్ చేయటం తుడవటం చేస్తున్నారు.